నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సుభాష్ శర్మ గురుజీ. నమస్తే గురుజీ. శివుడు శివరాత్రి రోజు అణువణువున ఉంటాడు అవును. అని చెప్పి చాలా మంది గుడ్లకు వెళ్ళి పూజ చేస్తూ ఉంటారు. గుడికి వెళ్లకుండా ఇంట్లోనే పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే ఇంట్లో ఎలా పూజలు చేసుకోవాలి? చాలా మంచి ప్రశ్న అమ్మా. నిజంగా శివరాత్రి రోజు చేయవలసినటువంటి విధి విధానాలు ఏంటంటే, బ్రహ్మ ముహూర్తంలో లేవడం మొట్టమొదట మానవుడి యొక్క కర్తవ్యం. బ్రహ్మ ముహూర్తం అంటే ఏ సమయము? 4 నుంచి 5 గంటల మధ్య కాలంలో లేచి, శుచిగా, శుభ్రతగా మన శరీరాన్నంతటిని కూడా స్నానం ఆచరణ చేసుకొని నిజంగా శివరాత్రి రోజు ఏంటంటే గంగా స్నానం ఆచరించాలని శాస్త్రం. కానీ అందరికీ ఆచరించేటటువంటి విధానాలు లేవు కాబట్టి, కనీసం ఇంట్లోనైనా సరే మనం ఆ ఇంట్లో ఏం చేయాలంటే ఒక శ్లోకం చెప్పుకోవాలి. ఓం గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని మనసా వాచ ఆ శ్లోకం చెప్పుకొని ఆ నీటిని మనం తలపై నుంచి పోసుకుంటే మనం శుభ్రం అయిపోతాము. ఆ శుభ్రం అయిపోయిన తర్వాత మొట్టమొదట చేసే కర్తవ్యం అంటే ఇంటిలో ఉన్నటువంటి ఇల్లంతా రాత్రికే శుభ్రపరచుకోవాలి. ఉదయకాలం తడి బట్టతో తుడిచేసి ఇల్లును మొత్తం శుభ్రపరచుకోవాలి. రెండో విధానం ఏంటంటే మన ఇంట్లో దేవుడి యొక్క మందిరం ఉంటుంది. అంటే గుడి లాంటి ప్రదేశం మన ఇంట్లో కూడా ఉంటుంది. దేవతా విగ్రహాలు పెట్టుకునేటటువంటిది. ఆ పూజా మందిరంలో వెళ్ళి చక్కగా ఆ రోజున దీపాలు వెలిగించి ధూప దీప నైవేద్యాలతో ఇంట్లో ఉన్నటువంటి భగవంతుని పూజించుకోవాలి. అది శివరాత్రి కదా, స్పెషల్ డే కదా. ఆ రోజున మీ ఇంట్లో శివలింగం ఉంది అని అనుకోండి, ఒక పళ్ళెల్లో పెట్టుకొని చక్కగా పంచామృతం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవన్నీ కూడా మీ పక్కన పెట్టుకొని శివుడికి అభిషేకం చేయాలి. అభిషేకం చేయాలంటే మంత్రాలు కావాలి కదా గురుగారు, నేను ఏం మంత్రాలు చదవాలని కూడా డౌట్ రావచ్చు. శివుడికి మంత్రం అవసరం లేదు. మనసా వాచ కర్మణ అంటే త్రికరణ శుద్ధి కావాలి శివుడికి. శివుడికి కావాల్సింది ఏంటి? భక్తి. అలాగే శివుడికి కావాల్సింది ప్రేమ, శివుడికి కావాల్సింది ఇష్టం. అంటే శివుడు అంటే నీకు ఇష్టం ఉండాలి, శివుడు అంటే నీకు భక్తి ఉండాలి, శివుడు అంటే నీకు నమ్మకం ఉండాలి. ఈ 3 ఉన్నాయంటే మంత్రాలు అవసరం లేదు. నువ్వు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే ఒక పంచాక్షరి మంత్రం చెప్తే చాలు. ఎందుకంటే సకల వేదములు, సకల శాస్త్రములు అన్నీ కూడా ఆ ఓంకార శబ్దం నుంచే రావడం జరిగింది. మనం ఎంత పెద్ద వేదము చదివినా, శాస్త్రం చదివినా దానికి ముందు వచ్చేటటువంటి తెలుసా? ఓం అనేటటువంటి శబ్దం. ఆ ఓంకార నాదం నుండి అన్నీ వచ్చాయి. నీకు ఏమీ రాదు అనుకున్నటువంటి సమయంలో ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రం ద్వారా కూడా నువ్వు అభిషేకం చేస్తే శివుడు పరమానంద భరితుడవుతాడు. శివుడికి గొప్ప గొప్ప అంగులు ఆర్భాటాలు ఏం అవసరం లేదు. మీరు అయితే ఈ అభిషేకం చేసే టైం కూడాను కొంతమంది మధ్యాహ్నం వేళలో అని, సాయంత్రం వేళలో అని, లేదంటే రాత్రి సమయంలో అని చెప్పి అంటూ ఉంటారు. అయితే శివుడికి త్రికాల పూజ అని చెప్పేసి ఉంటుంది. త్రికాల పూజ అంటే బ్రహ్మముహూర్తంలో చేసేటటువంటిది, అలాగే ప్రదోష కాలంలో అంటే సాయంకాలం చేసేటటువంటిది, మూడవది అర్ధరాత్రి నిశీ సమయం అంటాం. నిశీ పూజ అని చెప్పి చేస్తాం. లింగోద్భవ పూజ అంటాం. ఈ 3 కాలాలు పరమశివుడికి తప్పకుండా అభిషేకాది క్రతువులు చేయాలి. అది ఎక్కడ జరుగుతుంది? ప్రతి ఒక్క ఆలయంలో 2 కాలాల పాటు మాత్రమే. అంటే కొన్ని పుణ్యక్షేత్రాల్లో 3 కాలాల పాటు రాత్రి 12 గంటలకు కూడా పూజ జరుగుతుంది. కానీ స్పెషల్ ఈ శివరాత్రికి మాత్రం తప్పకుండా ప్రతి ఒక్క ఆలయంలో చేస్తారు. సంవత్సర కాలంలో చేయకపోయినా ఈ ఒక్క రోజు మాత్రం చేయాలి. ఆ 3 కాలాలు ఏంటి? ప్రొద్దున, సాయంత్రము, రాత్రి. ఈ 3 కాలాలు శివుడికి అత్యంత పరమానంద భరితమైనటువంటి పూజలు. బ్రహ్మకాలంలో చేసినటువంటి పూజ ఏదైతే ఉంటుందో అది దేవతా అర్చన అంటాము. సాయంకాలం చేసేటటువంటి ప్రదోష పూల గో అర్చన అంటాము. అదే రకంగా రాత్రి చేసేటటువంటి సమయంలో చేసేటటువంటి పూజ నిశీ పూజ, శివార్చన పూజ అంటాము. ఈ 3 కాలాల పూజ శివుడికి అత్యంత ఇష్టమైనటువంటిది. అలాగే శివుడికి అభిషేకం చేయాలంటే చాలా మంది భయపడిపోతున్నారు. అంటే ఆ వస్తువు తీసుకురావాలి, ఈ వస్తువు తీసుకోవాలి, ఇది నువ్వు ఏం లేకపోయినా చెంబెడు నీళ్లు పోసినా శివుడు సంతోషిస్తాడట. ఎందుకు అంటే శివుడికి అంగులు ఆర్భాటాలు అవసరం లేదు. నువ్వు పంచామృతంతోనే చెయ్యాలి అని అవసరం లేదు. నీ దగ్గర ఏది అనుకూలంగా ఉంది, నీ దగ్గర ఏది అవకాశంగా ఉంది, భక్తితో శివా నువ్వు ఉన్నావు, ఇదిగో నీళ్లు పోస్తున్నాను సంతోషించు అని అంటే చాలు సంతోషిస్తాడట. అంత గొప్పనైనటువంటి వాడు పరమశివుడు. మీరు ఇలా చెప్తున్నారు, శివునికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే లక్ష్మీ ప్రాప్తి అంటే ఇక్కడ ఏంటి? మనిషి యొక్క ఇష్ట కామ్యార్థాలను బట్టి అక్కడ ఆ శివుడికి నానా రకాలైనటువంటి అర్చనలు చేస్తాయి. ఇప్పుడు నేను రోజు చేస్తానండి, నాకు రోజు పాలు కుదరదు, పంచామృతం కుదరదు, ఏమీ కుదరదు. స్వామి ఇగో నేను చెంపెడు నీళ్ళు పోస్తున్నాను సంతోషించు అని చెప్పేసి అంటాను.
కానీ మనుషులకు చాలా కోరికలు ఉంటాయి కదా! కొంతమందికి పెళ్లి కావాలని, కొంతమందికి సంతానం కావాలని, కొంతమందికి మంచి భర్త కావాలి అని చెప్పేసి, మీరన్నట్టుగా కొంతమందికి ఐశ్వర్యం కావాలి. అలా కొన్ని కొన్ని పదార్థాలకు కొన్ని విశేషమైనటువంటి నియమాలు చెప్పడం ఇప్పుడు చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. పాలతో అభిషేకం చేస్తే చక్కనైనటువంటి భర్త దొరుకుతాడు. పెరుగుతో అభిషేకం చేస్తే చక్కనైనటువంటి సంతానం కలుగుతుంది. తేనెతో అభిషేకం చేస్తే విశేషమైనటువంటి పదవులు దక్కుతాయి. నెయ్యితో అభిషేకం చేస్తే విశేషమైనటువంటి ప్రజాదరణ కలుగుతుంది. ఇలా మనిషికి ఏదో ఒకటి కావాలి అనిపిస్తుంది. నీకేం కావాలి? ఐశ్వర్యం కావాలి. నువ్వు చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్తూ ఉంటాం. అట్లా మనుషుల యొక్క కోరికలను బట్టి ఆ యొక్క అభిషేకాలనేటటువంటివి విభజించడం జరిగింది. అంతే తప్ప నువ్వు చెరుకు రసంతోనే అభిషేకం చేస్తే నీకు ఐశ్వర్యం ఇస్తాడని కాదు. నువ్వు దేంతో అభిషేకం చేసినా నీ మనసులో ఉన్నటువంటి కోరిక ముందుగానే తెలుసుకొని ఆ పరమశివుడు అది నీకు ముందుగానే నీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెట్టేస్తాడు. అది శివుడి యొక్క తత్వము. లేదు అంటే శివుడికి అభిషేకం చేస్తేనే నాకు లక్ష్మీ కటాక్షం అయితే ఇస్తాడా? కాదు. ఆ రోజు అన్నంతో కూడా అభిషేకం చేస్తూ అన్న ఉంటారు. పూజ అని చెప్పి చేస్తుంటారు. శివుడికి చాలా ఇష్టమైనటువంటిది అన్న పూజ. అది అన్నవృద్ధి కలగడానికి, జీవితంలో వంశవృద్ధి కలగడానికి చాలామంది శివుడికి ఇష్టమైనటువంటి అన్నము, పెరుగు, మిరియాలు ఇవన్నీ కూడా కలిపి శివుడికి అభిషేకం చేసిన తర్వాత అన్న పూజ అని చెప్పి శివునికి మొత్తము అన్నాన్ని మెత్తి దాన్ని మనం ప్రసాదంగా పూజించడం జరుగుతుంది. అది అన్న పూజ. శివుడికి ఎన్నో విశేషమైనటువంటి పూజలు ఉన్నాయమ్మా. అన్న పూజలు ఉన్నాయి, పాశుపత పూజలు ఉన్నాయి, అలాగే శివుడికి రుద్రాభిషేకాలు ఉన్నాయి, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు ఉన్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు. శివుణ్ణి భగవంతుణ్ణి ఆరాధించడానికి ఒక మార్గం అని కాదు, అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైనా ఊరికి వెళ్ళాలంటే ఒకే రూట్ ఉండదు. ఆ ఊరికి వెళ్ళడానికి 4 దారులు ఉంటాయి. అలాగే భగవంతుణ్ణి అర్చించడానికి కూడా మనకి ఎన్నో దారులు ఉన్నాయి. కానీ ఆ దారులన్నీ ఎంచుకోవాలి అంటే ఫస్ట్ ఆ వ్యక్తిలో నమ్మకం ఉండాలి, శివుడంటే ఇష్టం ఉండాలి, శివుడంటే భక్తి ఉండాలి, శివుడంటే ప్రేమ ఉండాలి. ఇవన్నీ కలగలిపితేనే సంపూర్ణమైనటువంటి భక్తి ప్రదానంతో ఆ పరమశివుడు మనకు వినలేనటువంటి సిరి సంపదలు ఇస్తాడు, మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. ఇప్పుడు మంచి చెడు అనేటటువంటి 2 జ్ఞానాలు ఇచ్చాడు. భగవంతుని పూజిస్తే తప్పు లేదు, దోషం లేదు. కాబట్టి పూజిస్తే మనకు పుణ్యం వస్తుందని నువ్వు పూజిస్తున్నావు. కాబట్టి పుణ్యం కావాలి అని అనుకున్నప్పుడు నువ్వు తప్పకుండా దేవతార్చన చేయవలసిందే. నేను అందుకే గతంలో ఏం చెప్పాను? మూడిటి ద్వారానే పుణ్యాన్ని సంపాదించవచ్చు. నువ్వు కోట్లు సంపాదించినా నీకు రాదు పుణ్యము. నువ్వు వేలు సంపాదించి లగ్జరీ లైఫ్ అనుభవించినా పుణ్యం రాదు. నువ్వు సంపాదించో ఎప్పుడైతే దానం చేస్తావో, ఎప్పుడైతే సహాయం చేస్తావో, ఎప్పుడైతే భగవంతుని యొక్క వ్యాప్తిని అర్థం చేసుకుంటావో, ఈ 3 చేసుకున్నప్పుడు నీకు ఆటోమేటిక్ తెలియకుండానే నీ జీవితం మారిపోతుంది. అంతెందుకండి ఈ మధ్య కుంభమేళా తెలుసు కదా మీకు? కుంభమేళలో దాదాపు 3 లక్షల మంది అఘోరాలో కలిసిపోయారట. తెలుసా మీకు ఈ విషయం? 3 లక్షల మంది. వాళ్ళెవరు మళ్ళీ చిన్న వ్యక్తులు కాదు. డాక్టర్స్, ఇంజనీర్స్ అండ్ గోల్డ్ మెడలిస్టులు, అలాగే ఈ యొక్క కలెక్టర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ కూడా అఘోరీలో కలిసిపోయారు. మరి ఇన్ని చదువులు చదువుకున్నారు, ఇంత మేధాశక్తి ఉంది, మరి ఎందుకు అఘోరీలో కలిసిపోయారు? ఎప్పుడైనా ఆలోచించారా? బికాజ్ ఫైనల్ ఈజ్ డెస్టినేషన్ ఆర్ యూనివర్సల్. ఆ యూనివర్సల్ గాడ్ అనేటటువంటి తెలుసుకున్నప్పుడు ఎవడైనా సరే ఆయన ముందర మోకరిల్లవలసిందే, ఆయన ముందర దాసోహం కావాల్సిందే. కాబట్టి యూనివర్సల్ గాడ్ ఒకటి ఉంటుంది. అది మనకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ప్రపంచం అంతా చూసిన తర్వాత అసలు ఏంటి ఈ మానవ జీవితం ఏంటి? అసలు ఎందుకు వచ్చింది ఈ మానవ జీవితం? అసలు హూ ఐ యామ్, నేను ఎవరు అనేది తెలుసుకున్నప్పుడు భగవత్ తత్వం ఆటోమేటిక్‌గా అర్థమవుతుంది. శివరాత్రి రోజున చేసేటటువంటి పూజలు, పునస్కారాలు ఇవన్నీ ఎందుకు చేస్తాము? మన జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి. లేదా ఎప్పుడైనా మీరు గమనించండి, భగవంతుడి దగ్గరికి వెళ్తే మనిషి రెండే: భగవంతుడా నాకు ఐశ్వర్యం కావాలి, భగవంతుడా నేను సంతోషంగా ఉండాలి, నేను అనుకున్నది జరగాలి. ఇవి అంటే మన కోసం మనం కోరుకునేటటువంటి కోరికలే ఉంటాయి తప్ప ఇక్కడ జీవితాన్ని ఉద్ధరించడానికి, దేశాన్ని ఉద్ధరించడానికి ఎవ్వరు ఏం కోరికలు కోరుకోడు. కాబట్టి మనం బ్రతకడానికి, మనం లగ్జరీగా ఉండడానికి భగవంతుడి దగ్గర చేసేటటువంటి విధానాలు ఈ అభిషేకాలు, అర్చనలు, యజ్ఞయాగాదులు, హోమాలు ఇవన్నీ కూడా మనల్ని మనం సంతోషంగా ఉంచుకోవడానికి చేసేటటువంటి పనులే ఈ పూజలు అనేటటువంటి శబ్దం.